మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైందా? ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారా? ఆయన దేశం వదిలి వెళ్లకుండా లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయా? తెలుగు రాష్ట్రాలతో పాటు మరో 4 రాష్ట్రాల్లో కాకాని కోసం ముమ్మరంగా గాలిస్తున్నారా? 12 రోజులుగా కనిపించకుండా పోయిన మాజీ మంత్రిని ఏ క్షణమైనా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా? ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారం కోల్పోయాక మాజీ మంత్రులకు ఉచ్చు బిగుస్తోంది. గత ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు పాల్పడిన మాజీ మంత్రులపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రులు విడుదల రజని, కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి లీడర్లపై కేసులు పెట్టారు. ఇప్పుడు నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. 2 వారాల క్రితం ఆయనపై కేసు నమోదు కావడంతో ఆయన కనిపించకుండా పోయారు. దాంతో ఆయన కోసం పోలీసులు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. అంతేకాదు మాజీ మంత్రి దేశం వదిలిపోకుండా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసినట్టు సమాచారం. గత వైసీపీ ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా క్వాడ్జ్ అక్రమ దోపిడీ యథేచ్ఛగా జరిగింది. అక్రమ మైనింగ్ ద్వారా దాదాపు 250 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ప్రభుత్వం గుర్తించింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పొదలకూరు, సైదాపురం, తాటిపర్తి ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ రవాణా చేసి కోట్ల రూపాయలను వైసీపీ ముఖ్య నేతలు దోచేసినట్టు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ అక్రమంగా క్వాడ్జ్ తవ్వకాలపై ఫోకస్ పెట్టింది. ఈ తవ్వకాల్లో ఎవరెవరు ఉన్నారనే దానిపై విచారణకు ఆదేశించింది. సుమారు 250 కోట్ల రూపాయలు అక్రమ మైనింగ్ జరిగినట్టు మైనింగ్ శాఖ గుర్తించింది. ఈ అక్రమాల వెనుక అప్పటి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నట్టు తేలింది. దాంతో ఆయనపై చంద్రబాబు ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఆ తర్వాత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై అధికారులు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయనకు గత నెల 30న నోటీసులు ఇవ్వడానికి పోలీసులు ఇంటికి వెళ్లారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో గోడకు నోటీస్ అంటించారు. ఆ తర్వాత కాకానిపై SC/ST అట్రాసిటీ కేసు నమోదైంది. దీంతో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. హైదరాబాద్లో ఉన్నారని తెలుసుకున్న పోలీసులు 2 సార్లు నోటీసులు అందజేశారు. ఆ తర్వాత నెల్లూరు రూరల్ DSP కార్యాలయంలో విచారణకు రావాల్సిందిగా కోరారు. అయినా కాకాని హాజరు కాకపోవడంతో హైకోర్టులో కాకాని బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. అంతేకాదు అక్రమ మైనింగ్ కేసు, SC/ST కేసులలో పోలీసు విచారణను తాము అడ్డుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు కాకాని గోవర్ధన్ రెడ్డి కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఆయన దేశం వదిలి పారిపోకుండా ఎయిర్పోర్ట్లు, సీపోర్ట్లను అలర్ట్ చేశారు. ప్రస్తుతం కాకాని కోసం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. SP కృష్ణకాంత్ నేతృత్వంలో రంగంలోకి దిగిన పోలీసులు ఇతర చోట్ల కూడా ఆయన కోసం వెతుకుతున్నారు. ఏ క్షణమైనా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు. అయితే పోలీసుల అరెస్టుకు ముందే కాకాని పోలీసుల ఎదుటే లొంగిపోయే అవకాశం లేకపోలేదనే టాక్ వినిపిస్తోంది.